హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిలా క్రియేషన్స్. శాంటా క్లాస్ బైక్ చూసాం కదండి, మరి శాంటా క్లాస్ కూడా నేర్చుకోవాలి కదా మనం అందరం. సో శాంటా క్లాస్ ఎలా చేయాలి ఏంటి అని అనేది నేర్చుకుందాం ఇప్పుడు. సో శాంటా క్లాస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. దీనికి కావాల్సిన కలర్స్ బ్లాక్, వైట్, రెడ్ అండ్ దెన్ స్కిన్. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాప్ నేర్చుకుందాం. క్యాప్ తర్వాత అప్పుడు శాంటా క్లాస్ ఎలా చేయాలి ఏంటి అని అనేది నేర్చుకుందాం. వీటికి కావాల్సిన కలర్స్ ఏంటో చూసారు కదా, వైట్, రెడ్, బ్లాక్ అండ్ దెన్ స్కిన్. మొత్తం అన్ని కలర్స్ కూడా ఇట్లా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ క్యాప్ తీసుకుందాం. క్యాప్ ఎలా చేయాలి ఏంటి అని అనేది స్టార్ట్ చేద్దాం. ఒక వైర్ తీసుకున్నాను. ఆ వైర్కి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నానండి. సో 1 2 3 4 5 6 బీడ్స్ వేసుకుంటున్నాను. 6th బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, 6th బీడ్ అనేది క్రాస్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ 2 సైడ్స్ 1 2 అండ్ దెన్ రైట్ సైడ్ కూడా 1 2. ఒక బీడ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ బీడే ఇటు సైడ్ కూడా క్రాస్ చేస్తున్నాను అండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 వేసుకున్నామండి. 6 వేసుకున్న తర్వాత సెకండ్ లైన్కి ఏంటి అని అంటే, అటు సైడ్ 2 బీడ్స్, ఇటు సైడ్ 2 బీడ్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 బీడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 బీడ్స్ తీసుకొని సెంటర్లో ఒక సింగిల్ బీడ్ని క్రాస్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. 1 2 థర్డ్ లైన్ చూపిస్తున్నాను. మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అని అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. వన్ టూ సో 1 2 2 2 పెట్టుకున్నాం కదా. సో సెంటర్లో ఒక బీడ్ వేసుకొని క్రాస్ చేసుకుంటాం. 5th బీడ్ ఇది. సో ఇట్లా 3 వేసాను కదా. సో ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రౌండ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ పట్టుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 లైన్స్ ఉన్నాయి. 12 లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ 11 లైన్స్ వేసుకుందాం. 1 ఈ హ్యాండ్ ఉన్నది, 1 ఈ ఫింగర్ ఉన్నది. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 కంప్లీట్ చేద్దాము. ఈ 12th వన్ ఫినిషింగ్కి వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను 3 వేసాను. ఇంకా ఎన్ని వేయాలి? ఇంకా 8 వేయాలి. సో ఈ 8 కంప్లీట్ చేశాక మళ్ళీ కలుస్తాను. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 బీడ్స్, 11 లైన్ కంప్లీట్ చేశాను. 6 6 6 11 కంప్లీట్ చేశాను. 11 కంప్లీట్ చేసిన తర్వాత ఈ 12th దానికి ఈ రైట్ హ్యాండ్ సైడ్ 2 బీడ్స్ వేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 బీడ్స్ వేసుకోవాలి. సో 2 బీడ్స్ వేసుకున్నాను కదా. 2 బీడ్స్ వేసుకున్న తర్వాత ఏదైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్ని ఈ బీడ్లోంచి బయటికి తీయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే మనం వేసుకున్నామో ఆ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇటు సైడ్ 2 బీడ్స్ వేసుకున్నాం కదా రైట్ హ్యాండ్ సైడ్. ఆ వైర్లో ఫస్ట్ బీడ్ అంటే ఈ బీడ్ వదిలేసి సెకండ్ బీడ్ ఏదైతే ఉందో ఆ బీడ్ని మనం క్రాస్ చేయాలి. సో ఇట్లా క్రాస్ చేసుకున్న తర్వాత ఇది సర్కిల్ అవుతుంది. చూసారు కదా, సర్కిల్లో అయ్యింది. ఈ సర్కిల్లో అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్ని ఇటు సైడ్ ఉన్న బీడ్లోంచి బయటికి తీస్తాం. సో ఈ 2 బీడ్స్ కామన్ అవుతుంది మనకి. ఈ ఏదైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో చూడండి, ఇక్కడ ఎలా ఉందో అట్లనే వేస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్కి 3 రెడ్ కలర్స్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. 1 2 3
3 రెడ్ కలర్ బీడ్స్ ఎక్కించి థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. థర్డ్ బీడ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్నే ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. 1 అండ్ దెన్ 2. సో మళ్ళీ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దీనికి మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. 1 2 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. సో చూసారు కదా. సో ఏదైతే మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 రెడ్ బీడ్స్ ఎక్కించుకోవాలి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఈ బీడ్లోంచి ఇంకా ఈ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో ఇట్లా ఫస్ట్ 5, తర్వాత 6, మళ్ళీ 5, మళ్ళీ 6, అలా మొత్తం 5 6 5 6 5 6 లైన్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. సో దీనికి మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. టూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు.
సో ఫైనల్గా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. 5 6 5 6 5 6 6 ఉంది, 5 6 5 6 5 6 5 6 5 మొత్తం కంప్లీట్ చేసేసాం కదా. ఈ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైరు ఇక్కడున్న 5 బీడ్స్లోంచి ఒక బీడు, 6 బీడ్స్లోంచి ఒక బీడు. సో 1 సో చూడండి, ఈ 6లోంచి ఒక బీడ్ తీసాను 1, ఈ 5లోంచి 1 బీడ్ 1, ఈ 6లోంచి 1 బీడ్ 1 2 3 కామన్ అనమాట. సో 3 కామన్, ఇట్లా చూసారా, 3 కామన్ 1 2 3 కామన్ 1 2 3 4 మొత్తం 7 ఈ సర్కిల్ అనేది. ఇక చూడండి, ఇక్కడ కూడా ఈ 6లోంచి ఒకటి ఉంది, ఈ 5లోంచి ఒకటి ఉంది, ఈ 6లోంచి ఒకటి ఉంది. సో 7 అనమాట. సో ఇప్పుడు 3 తీసుకున్నాము, ఇంకా మనం 4 బీడ్స్ ఎక్స్ట్రా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉంది కదా, ఆ వైర్కి 4 బీడ్స్ వేసుకుంటున్నాను. 1 2 3 4. 4th బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో 4th బీడ్ క్రాస్ చేసుకుంటే 7 అయ్యాయి కదా. సో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని మళ్ళా ఈ 6లోంచి ఒక బీడ్, 5లోంచి ఒక బీడ్, మళ్ళీ 6లోంచి ఒక బీడ్. సో ఇప్పుడు 1 2 3 4 కామన్, మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకుంటాం. 1 2 3. మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో 1 2 3. Again 1 2 3 1 2 3. One, 2 3. అక్కడ నా వైర్ అయిపోయింది కాబట్టి కట్ చేసుకున్నానండి, క్రాస్ చేసేసి నాట్ వేసి. మీకు వైర్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. నా వైర్ అక్కడితో అయిపోయింది కాబట్టి నేను నాట్ వేసి క్రాస్ చేశాను. సో నార్మల్గా మనం ఇక్కడ క్రాస్ చేస్తాం కాబట్టి ఇది 2 సైడ్స్ వైర్ ఇక్కడికి వచ్చేసింది. సో ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్నే 1 2 and then 3 4 బీడ్స్ మళ్ళీ కామన్. సో ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 1 2 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. 1 2 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఇది ఫినిషింగ్ ఎండింగ్కి వచ్చేసాము. సో ఇది ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైరు 1 2 3 4.
సో టోటల్గా 5. సెంటర్లో 2 బీడ్స్ క్రాస్ చేసుకోవాలి వేసుకొని. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో ఈ టోటల్ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఈ లైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఈ లైన్కి మనం ఏం చేస్తామంటే, ఈ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైరు ఇందులోంచి బయటికి తీసుకోవాలండి. సో ఈ ఎండింగ్ ఉంది కదా, సో ఈ సెంటర్ దీనికి ఇటొక బీడు తీసుకుంటున్నాను. సో ఇటొక బీడు తీసుకున్న తర్వాత ఈ ఏదైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్కి 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 1 అండ్ దెన్ 2 అండ్ దెన్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దీనికి 1 2 సెకండ్ బీడ్ క్రాస్ చేసుకోవాలి. సో చూసారు కదా, 5 5 అయింది. సేమ్ మళ్ళీ అట్లనే 1 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 1 2. సో ఇట్లా మొత్తం 2 బీడ్స్ యాడ్ చేసుకొని ఈ రౌండ్ సర్కిల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రెడ్ బీడ్ అనేది వేసుకొని క్రాస్ చేసుకుంటున్నాను. సో ఈ లైన్ అంతా కూడా మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. సో లైన్ అంతా 5 5 వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 లైన్ వేసాము, తర్వాత 6 5 వేసాము, తర్వాత 7 వేసాం, మళ్ళీ 5 వేసాం. సో ఇట్లా 1 2 3 4 లైన్స్ కంప్లీట్ చేసాం. 4 లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని ఇందులోంచి ఒక బీడ్లోంచి తీసాను. సో 2 కామన్. ఇప్పుడు 2 కామన్. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 3 రెడ్ బీడ్స్ వేసుకుంటున్నానండి. 1 2 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో 1 2 3 కామన్. 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 1
2 సెకండ్ బీడ్ క్రాస్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మొత్తం ఇది కూడా 5 5 కదా. ఏదైతే ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో 1 అండ్ దెన్ 2 అండ్ దెన్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ ఈ బీడ్లోంచి బయటికి తీసుకొని రావాలి. సో 3 మొత్తం 4 కామన్ అయింది. సెంటర్లో ఒక రెడ్ బీడ్ వేసుకోవాలి. రెడ్ బీడ్ వేసుకొని సో ఇక్కడితో ఈ క్యాప్ అనేది ఫినిష్ అయిపోయిందండి. క్యాప్ ఫినిష్ అయిపోయింది కదా. సో ఇది ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ వైరు, ఈ వైరు ఈ బీడ్లోంచి బయటకు తీసి మళ్ళీ ఈ బీడ్లోంచి కూడా బయటకు తీసి ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను. వన్ 2 3 సో నాట్ వేసుకున్న తర్వాత ఏదైతే ఈ కింద బీడ్ ఉందో ఆ బీడ్లోంచి బయటకు తీసుకుంటున్నాం. సో ఇట్లా మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడితో ఈ క్యాప్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడితో కట్ చేస్తున్నాను. సో క్యాప్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఈ క్యాప్ పై పార్ట్ ఏదైతే ఉందో ఇది సపరేట్గా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మీకు, అది ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటి అని అనేది. సో ఫస్ట్ అయితే ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ పార్ట్ ఎలా ఏంటి అని అనేది చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ వైట్కి 1 2 3 4 5 వైట్ బీడ్స్ తీసుకోవాలండి. 5 బీడ్స్ ఉన్నాయి కదా, 5 బీడ్స్ వేసుకొని 5th బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. 5th బీడ్ క్రాస్ చేసుకున్న తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలా. 1 2 3 4 4th బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి మళ్ళీ ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 3 బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. 1 2 3 థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 3 బీడ్స్ బయటికి ఎక్కించుకోవాలండి. 1 అండ్ దెన్ 2 అండ్ దెన్ 3 థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ ఈ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. వన్ 2 3 థర్డ్ బీడ్ క్రాస్ చేసుకోండి. సో మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బీడ్లోంచి ఈ బీడు కామన్ తీసుకుంటున్నాను. సో మొత్తం 3 బీడ్స్ కామన్, 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలా. 1 2 సెకండ్ బీడ్ క్రాస్ చేసుకుంటున్నాను. సో ఈ లైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని ఈ బీడ్లోంచి బయటికి తీసాను. సో 2 కామన్, మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి. 1 2
3 థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. సేమ్ అట్లనే 1 2 బీడ్స్ కామన్ 3 అగైన్ మళ్ళీ 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఇందులోంచి తీసుకోవాలి, ఇంకా ఇందులోంచి కూడా తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 2 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ 1 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. సో మళ్ళీ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో 1 2 3 4 1 2 3 1 2 3 4 కామన్ సెంటర్లో వైట్ ఒకటి వేసుకొని క్రాస్ చేసుకోవాలి. సో టోటల్గా మొత్తం ఈ ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో ఈ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని మొత్తం సర్కిల్ చేయాలండి. 1 2 3 4. సో ఈ రెండు ఒక దగ్గరకు తెచ్చాం కదా, ఈ రెండు ఒక దగ్గరకు తెచ్చిన తర్వాత ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను నేను. సో చూసారు కదా, ఇక్కడ నాట్ ఎంత టైట్గా వేసుకోగలిగితే అంత టైట్గా వేసుకోండి. 1 2 3 1 2 3 4 5 6. సో 3 knots వేసిన తర్వాత ఇదే వైరు రెండు కామన్ ఉన్నాయి కదా, సో ఈ 2 ends కూడా కలిపి పట్టుకొని దీనికి రెడ్ కలర్ బీడ్స్ 6 వేసుకోవాలి. 1 2 3 4 5 6 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా. సో 6 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ రెండు ఇట్లా సపరేట్ చేసేసి ఏదైతే ఇప్పుడు ఇది ఉందో ఈ సెంటర్లో, సో ఇక్కడ నుంచి ఒకటి లాగాం కదా, సో ఇక్కడ ఈ సెంటర్లో మనం నాట్ వేసుకోవాలి. సెంటర్కి కదా రావాలి మనకి ఇక్కడ. సో సెంటర్లో నాట్ వేసుకొని అప్పుడు మళ్ళీ క్రాస్ చేసుకుంటాము. సో సెంటర్లో నాట్ వేసుకొని ఈ బీడ్లోంచి ఒకటి తీసాను, ఈ బీడ్లోంచి ఒకటి తీసి, సో ఇట్లా ఎంత టైట్గా లాక్కుంటే అంత టైట్గా ఇది ఇప్పుడు సెంటర్లోకి వస్తుంది. సెంటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక నాట్ వేసుకుంటాం. టైట్గా లాక్కొని వేసుకుంటే సెంటర్లోకి వస్తుంది. చూసారు కదా, సెంటర్లోకి వచ్చింది. 1 2 3 నాట్స్ వేసిన తర్వాత అందులోంచి తీసేసి ఆ వైర్ని అక్కడితో కట్ చేసేయడమే. సో ఇదండి బీడెడ్ శాంటా క్లాస్ క్యాప్. సో శాంటా క్లాస్ క్యాప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్లో హెడ్ పార్ట్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. అంతవరకు
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel. Thank you for watching Anila Creations. Thank you.